జగన్మోహన్ రెడ్డి బీసీ మంత్రానికి నారా లోకేష్ విరుగుడు మంత్రాన్ని సిద్ధం చేశారా? జయహో బీసీ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అపసాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి బీసీ మంత్రానికి నారా లోకేష్ ఒక విరుగుడు మంత్రాన్ని సిద్ధం చేయబోతున్నారని, జైహో బీసీ కార్యక్రమం ద్వారా నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి బీసీ మంత్రానికి విరుగుడు మంత్రాన్ని నారా లోకేష్ సిద్ధం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏ బహిరంగ సభ నుంచి ప్రసంగించినా కూడా ఆయన అంటే సిరీస్ ఆఫ్ సభల్లో మీరు గమనించుకుంటే ఆయన వాడుతున్న పదం, మొట్టమొదటి పదం నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పని ప్రజల్ని కులాల కోణంలోనే సంబోధిస్తున్నారు ఆయన. అంటే ప్రజలని కులాల పేరిట సంబోధించడం మొదలుపెట్టారు. ఈ వర్గాలని నేను ఓన్ చేసుకున్నా, వాళ్ళ సంక్షేమం కోసం నేను పాటుపడుతున్నా, నా కుటుంబ సభ్యులుగా వీళ్ళని భావిస్తున్నా అని చెప్పని వాళ్ళని నా 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 అని చెప్పని సంబోధిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసిన కీలకమైన ఫ్యాక్టర్స్లో కూడా ఆ రోజు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ అనేది కూడా 100% ఆయనకు అనుకూలంగా ఆ రోజు ఫలితం రావడానికి కారణమైంది. 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పాలసీసు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్న అభివృద్ధి ప్రణాళికలు, వాటి ఎగ్జిక్యూషను, ఆ క్యాబినెట్, వాటి నిర్ణయాలు, అవి వాళ్ళు ఎంపిక చేసుకున్న సంక్షేమ పథకాలు, ఇవేవి ప్రజల్లో చర్చనీయాంశం కాల. ఆ రోజు విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, వాళ్ళ వ్యూహకర్తల ద్వారా ప్రజల్లో చలామణైంది, ప్రచారం జరిగిన అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన సొంత సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అనేది పదే పదే రిపీటెడ్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అది సత్య ప్రచారం, అసత్య ప్రచారం అనేది ఇర్రెలవెంట్. ప్రచారం చేశారు, అది ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న రాజధానిని అది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గ ప్రయోజనాల కోసం సంకల్పించుకున్నారు, వాళ్ళ ప్రయోజనాలకి కోసమే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అని అట్లా మొదలుపెట్టి ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోషన్ దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్లేటెంట్గా అసత్య ప్రచారం చేశారు. ఎందుకంటే రీసెంట్గా తన ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తేడతల్లం చేసిన వాస్తవం ఏంటి అంటే ఆ రోజు తను చేసిన ప్రచారం అసత్యం అనేది ఆయనే అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వివిధ వర్గాల ప్రజలు కూడా, ప్రజలు అనడానికి వీల్లేదు, ప్రజల్ని మెస్మరైజ్ చేయడం కోసం ఆయన న్యూట్రల్ ముసుగులో ఉన్న కొంతమంది మేధావి వర్గాలని తన ప్రయోజనాల కోసం వాడుకున్నారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కొల్యూడయ్యి ఆ ప్రచారం చేయడంలో సహకరించారు. న్యూట్రల్ ముసుగులో ఉన్న రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీసీ సంఘ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని బీసీ వ్యతిరేకంగా చిత్రీకరించారు. ఈ ప్రచార ప్రభావంలో పడిన ప్రజలు కూడా వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వెన్నెముకగా ఉంది బలహీన వర్గాలు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసినాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని నమ్మింది, ఆయన వెనక నడిచింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలు ప్రధానం. తెలుగుదేశం పార్టీ కూడా మొట్టమొదటిగా అప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న పెత్తందారీ వర్గాల కన్నా కూడా బలహీన వర్గాల నుంచి కొత్త జనరేషన్ నాయకత్వాన్ని ప్రోత్సహించారు ఎన్టీ రామారావు గారు. చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి పెద్ద రాజకీయ వారసత్వాలు ఉన్నా లేకపోయినా, వాళ్ళకి ఆర్థిక మూలాలు ఉన్నా లేకపోయినా, సోషల్ కాన్షియస్నెస్ ఉండి సమాజం పట్ల అంకిత భావంతో పనిచేయగలరు అనుకున్న వాళ్ళని కొత్త జనరేషన్ నాయకత్వాన్ని ఎంపిక చేసుకొని వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారి ఆకర్షణతో ఆ రోజు మొట్టమొదటగా వాళ్ళ రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకొని ఎన్నికల్లో నెగ్గారు. ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు. అట్లా మొదలైన ఆ ప్రస్థానం ఎన్టీ రామారావు గారి హయాం నుంచి మొదలై తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకి మొట్టమొదట రాజకీయ రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆ రాజకీయ రిజర్వేషన్ల వల్ల స్థానిక సంస్థల నుంచి మొదలైన బలహీన వర్గాల రాజకీయ ప్రస్థానం ఇవాళ రాష్ట్ర స్థాయి వరకు వివిధ పార్టీల్లో చలామణవుతున్న చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీ చొరవతోటే రాజకీయ పారంగేట్రం మొదలైంది.
కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార ప్రభావంతో మొట్టమొదటిసారిగా ఆ బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరిగారనేది వాస్తవం. అసలు తెలుగుదేశం పార్టీకి బీసీలు 2019లో ఎందుకు దూరం అయ్యారు? వాళ్ళని మళ్ళీ దగ్గర చేసేందుకే నారా లోకేష్ గారు ఇప్పుడు జై హో బీసీ అనే ఆ నినాదంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారా? అది సక్సెస్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? నేను ఇప్పుడు చెప్తున్నదే అది. 2019 ఎన్నికల నాడు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఆయన సామాజిక వర్గానికి పరిమితం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం ఎంతవరకు వెళ్ళింది అంటే అమరావతి అనే ఒక రాజధాని సంకల్పించుకుంటే అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి ఒక బ్లేటెంట్గా ముద్రేసేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా తన సొంత కులస్తులకి లబ్ధి చేకూర్చడం కోసమే చేస్తున్నారు అని చెప్పి ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రజలు వాటిని విశ్వసించే అంతటి స్థాయిలో ఆ ప్రచారం అంత పీక్కి తీసుకెళ్ళగలిగారు. దానికోసం ఇందాక నేను చెప్పినట్టుగానే వివిధ వర్గాల వ్యక్తుల్ని వాడుకున్నారు. రిటైర్డ్ జడ్జిల్ని, రిటైర్డ్ ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని. సమాజంలో వాళ్ళకు ఒక ఇంటెగ్రిటీ ఉంటుంది, వాళ్ళకు ఒక స్థాయి ఉంది, వీళ్ళు చెప్తే నిజమే కావాలని చెప్పని ప్రజలు విశ్వసించారు. ఓకే, ఆ ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటు పడింది, తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరిగారు. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏ విధానాన్ని ఎంచుకుంటున్నారు, ఇవి కూడా ప్రజలు గమనించుకుంటారు కదా. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 34% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఈయన హయాంలో 24% పరిమితం చేశారు. దాన్ని 10% రిజర్వేషన్ పోవటం మూలన పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ఇవాళ ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పదవులు పోయినాయి. బలహీన వర్గాలకి దక్కాల్సిన పదవులు 10% రిజర్వేషన్ తీసేయటం మూలన బీసీ సప్లాన్ని సక్రమంగా అమలుపరచలేదు. బీసీ కార్పొరేషన్లు ఏం చేశారంటే వివిధ కులాలకి ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మీరు గమనించుకుంటే గత ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు జరిగాయి. బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్, ఇట్లా వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి రుణాలు ఇచ్చేవాళ్ళు. 60% సబ్సిడీ దక్కేది. అంటే రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 60% సబ్సిడీ వస్తే బ్యాంక్ నుంచి 40% కంట్రిబ్యూషన్ తోటి వాళ్ళు ఏదైనా ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకొని సొంత కాళ్ళ మీద నిలబడటానికి, స్వయం ఉపాధి పొందడానికి ఆస్కారం కలిగేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ 4 సంవత్సరాల 6 నెలల 29 రోజులు వాటికి రేపటికి ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాల 7 నెలల కాలం పూర్తవుద్ది. ఇన్ని రోజులుగా నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంప్, ఒక్క క్రెడిట్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయకపోగా అంటే అసలు ఇప్పటిదాకా ఒకటి కూడా ఏర్పాటు చేయకపోగా ప్రభుత్వ పరంగా సహాయం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బీసీ సప్లాన్ అంటే సామాన్య ప్రజలతో పాటిస్తున్న సంక్షేమ పథకాలే సప్లాన్ నిధులుగా చూపించడం మొదలుపెట్టారు. ఓకే, వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు. మీరు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్న పాపానికి 5-6 బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు, చంద్రయ్య, జల్లయ్య ఇట్లాంటి వాళ్ళని గొంతులు కోసి హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆ దురాఘాతాలకి అంతే లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు ఆలోచించలో పడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించాం, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ఆయన వెనక ర్యాలీ అయ్యాం, ఆయన గెలుపుకు దోహదం చేశాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రచారం చేసిన జస్టిస్ ఈశ్వరయ్య గారికి ఒక క్యాబినెట్ హోదా కలిగి నామినేటెడ్ పదవి దక్కింది. ఆర్ కృష్ణ గారికి ఒక రాజ్యసభ పదవి దక్కింది. కానీ ప్రజలకు ఏం దక్కింది? ఇవి ఈ వాస్తవాలు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఓకే, మొదటి నుంచి మా వెనక ఉన్నారు, మీరు మాతోటి మీకు గౌరవం దక్కింది, మీరు మాకు అండగా ఉన్నారు, మేము మీకు అండగా ఉన్నాము. ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఈ విధమైన వివక్షకు గురవుతున్నారు, దాడులు దౌర్జన్యాలకు గురవుతున్నారు. ఇవాళ కంటి తుడుపు పదవులు కట్టబెట్టి ₹1 ఆర్థిక వనరులు లేని కార్పొరేషన్ చైర్మన్లు ఏర్పాటు చేసి దాని ద్వారా ఎటువంటి వెసులుబాటు కల్పించకపోగా తనకి సంబంధించిన వ్యక్తులకు మాత్రం ఇవాళ అన్ని హంగులు ఆర్భాటాలు ఉన్న పదవులు వాళ్ళకి కట్టబెట్టుకుంటా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. మీరు రియలైజ్ అవ్వండి అని చెప్పని అంటే మనకి ఒక సామెత ఉంది కదా, ఎక్కడ పోయింది అక్కడే ఎత్తుక్కోవాలని చెప్పని. తనకి కన్సాలిడేటెడ్గా ఉన్న ఓటు బ్యాంకు తన నుంచి దూరం జరిగింది కాబట్టి వాళ్ళని తిరిగి దగ్గర చేర్చుకునే ప్రాసెస్లో నిజంగా వాళ్ళకి ఈ ప్రభుత్వ హయాంలో ఏ నష్టం జరిగింది అనేది విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ బీసీలు కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యారు. బీసీలు కాదు, ఎస్సీలు ఇవాళ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం వరకు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, డోర్ డెలివరీ కాబడిన సుబ్రహ్మణ్యం వరకు
దళితుల మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఎకరాలు దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు గుంజుకున్న తీరు, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసిన తీరు, వీటన్నిటి నేపథ్యంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో విసిగి వేశారున్నారు. ఓకే, ఇదే అంశాన్ని ఏ సోషల్ ఇంజనీరింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టడానికి దోహదం చేసిందో ఆ సోషల్ ఇంజనీరింగ్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసత్య ప్రచారాలు చేశారు. ఇవాళ నిజాలు చెప్తే ప్రయత్నం చేస్తున్నారు. 34% రిజర్వేషన్ 24% చేసింది వాస్తవం, ఆ నిజం చెప్తే చాలు. బీసీ సప్లైని అమలు పరచంది వాస్తవం, ఆ నిజం చెప్తే చాలు. దాడులు దౌర్జన్యాలకు గురవుతుంది వాస్తవం. బలహీన వర్గాలకు సంబంధించిన నందం సుబ్బయ్య దగ్గర నుంచి చంద్రయ్య వరకు హత్యలకు గురైంది వాస్తవం. ఇవాళ ఆ నిజాలు చెప్తే చాలు. ఇవాళ నిజాల ప్రాతిపదికగా తెలుగుదేశం పార్టీ ఇవాళ జేహో బీసీ అనే ఒక నినాదాన్ని ఎంచుకున్నారు. ఆ దిశగా ఒక సభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అద్భుతంగా న్యాయం జరుగుద్ది అని చెప్పిన మేధావులు ఇప్పుడు వాళ్ళకి దక్కిన పదవుల మాటున ఇవాళ జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో జరగని అన్యాయాలను జరిగినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు తన కులానికి పక్షపాత ధోరణి చూపించకపోయినా ఆయన కులానికి పరిమితం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ వర్గీయులు మాత్రమే లబ్ధి పొందుతున్నా కూడా ఈ గొంతులు పెగలటల్లా, ఈ గొంతులు ప్రశ్నించటల్లా, ఈ గొంతులు నోరెత్తి మాట్లాడటల్లా. ఇది తప్పు అని ప్రస్తావించడానికి కానీ ప్రశ్నించడానికి కానీ వాళ్ళకి దారి రావట్లా. ఎందుకంటే వాళ్ళ స్వార్థం, వాళ్ళకి న్యాయం జరిగిపోయింది. వాళ్ళ వర్గాలు అన్యాయానికి గురైపోయినా పర్వాలా, వ్యక్తులుగా వాళ్ళకి న్యాయం జరిగింది, వాళ్ళకి లాభం కలుగుతుంది కాబట్టి ఇవాళ వాళ్ళు మినకుండిపోయారు. ఇవి ఆ సమాజాలు గుర్తిస్తూ ఉన్నాయి, ఆ వర్గాలు రిలీజ్ అవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ చాలా బాహాటంగా ముందుకొచ్చి ఈ అంశం పట్ల మాట్లాడటానికి సాహసం చేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% అది ఫలితం దిశగా కూడా రేపటి రోజున అడుగులు